హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ ఇవాళ బేసిక్గా చిన్న స్పెషల్ వీడియో. మీరు రీసెంట్గా మన ఇది చూసారు కదా, షాప్ వీడియో ఒకటి పెట్టాను శ్రీనివాస్ ఎక్వేరియంస్ది. సో ఆ షాప్ ఓనర్ ఆంటీ వాళ్ళ కొడుకు. సో బేసిక్గా అంకుల్ ఉన్నప్పుడే వాళ్ళు చాలా పెద్ద పాండ్స్, అంటే సిమెంట్ పాండ్స్ చేసి అందులో బ్రీడింగ్ అన్ని చేసేవారు, బర్డ్స్ బ్రీడింగ్ అన్నీను. సిమెంట్ బర్డ్స్ అయితే కేజీల్లో పెట్టేవారు. సో బేసిక్గా వీడు వాళ్ళ ఫుల్ అప్గ్రేడ్ చేశాడు దాన్ని. సో ఇవాళ వీడియో నేను అక్కడ వెళ్ళాను, బ్రీడింగ్ ఏజెంట్ సెటప్స్ ఉన్నాయి, ప్లస్ బర్డ్స్ మేబీ సెకండ్ వీడియోలో కవర్ చేస్తాను, ఎందుకంటే అన్ని ఒకేసారి కవర్ అవ్వదు, చాలా కంటెంట్ ఉంది అక్కడ. సో చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, చాలా రకాల బ్రీడింగ్ సెటప్స్ ఉన్నాయి. చిన్న ఎక్వేరియంస్ అయితే చాలా బేసిక్ ఫిషెస్ ఇదే, కానీ చాలా స్పెషల్గా ఉన్నాయి అందులో కూడా. సో అవి ఫస్ట్ కవర్ చేద్దాం ఫస్ట్ వీడియోలో. సో నేను ఇప్పుడు రెడీ అయ్యి బయలుదేరదాం. అక్కడికి వెళ్ళాక నేను షూట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా గైస్, లెట్స్ కంటిన్యూ. గైస్ మనం మా ఇంటి దగ్గరకు వచ్చేసాము. సో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, కెమెరా షిఫ్ట్ చేస్తా. ఓకేనా కార్తీక్, హాయ్. ఏం మన రెండేవి జియా Panther da. Hey Zia, hello Panther, hi. సో ఇది మన బ్లాక్ ల్యాబ్, ఇది సిజ్జు, దీనికి హెయిర్ కట్ చేస్తారు. ఈడు కుల్లి చూడు, మన అంతిగడ్లగా జలుబు వచ్చింది. సో ఇది మా కార్తిక్ గారి సెటప్ అంతాను. బర్డ్స్ సౌండ్స్ అన్ని మీకు వినిపిస్తున్నాయి కదా. సో ఇదంతా ఇది బ్రీడింగ్ సెటప్, ఇదంతా మన బ్రీడింగ్ సెటప్. ఇది ఏమొచ్చి మన బర్డ్స్. మీకు లాంగ్కి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ బ్రీడింగ్ సెటప్ అంతా ఒక్కొక్కటి చూసేద్దాం ఏటేటి ఉన్నాయో, దాని తర్వాత బర్డ్స్ కవర్ చేద్దాం. ఓకేనారా? ఓకే గైస్, ఇది బేసిక్గా వీడి గ్రోత్ ట్యాంక్స్. అండ్ ఇక్కడ ఒక్కటి అంటే ఇక్కడ చూడండి, ఇది చాలా డస్ట్గా ఉంది. ఒకటి రీజన్ ఏంటంటే నాచు పట్టింది, వాటర్ ఏం డస్ట్గా లేదు, సరేనా. ఇవన్నీ ఇది గ్రోత్ ట్యాంక్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మన గప్పీస్, గోల్డెన్ గప్పీస్, ఇది ఖాళీగా ఉంది. ఇది మన AFR గప్పీస్లో. సో అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మన ఏంజల్ బ్రీడింగ్ పేరు ఉంది, అది అక్కర్లేదు అలా ఉంచు. ఏంజల్ బ్రీడింగ్ పేరు చాలా పెద్ద సైజు ఉన్నాయి, బాగున్నాయి. సో ఇక్కడ ఇదేంట్రా, గోల్డెనా, ఇది స్నో వైట్ కప్పీస్. ఇవి ఇవో బేబీస్తో సహా ఉన్నాయి. సో ఇవన్నీ మన ఇది AFR, మళ్ళీ AFR కదా, AFR ఇది కప్పీస్లో. ఇంకా ఇవన్నీ గ్రోవర్ ట్యాంక్స్ వీడివి. సో అన్నీ బయట ఉంటాయి. చూడండి ఇక్కడ ఇది డాట్ నైట్స్ కాదు, ఏమంటారు దీన్ని, జీబ్రాస్ బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫుల్ క్యారింగ్తో కూడా ఉన్నట్టున్నాయి. సో బేసిక్గా నాచు పట్టింది కదా, దానివల్ల గ్రీన్గా ఉంది. ఇందులో గోల్డెన్ షిమ్స్ అరే ఎన్ని ఉన్నాయి ఇవి, గోల్డెన్ షిమ్స్. ఇది ఇప్పుడు నేను చూడలేదు, మనం తెప్పించుకోలేదు. బాగుంది కదా, పంకిన్ షిమ్ కూడా అంటారు దీన్ని. ఇవి బ్లాక్ అంట, బ్లాక్ కూడా చూద్దాం. ఇవో బ్లాక్, బాగుంది. ఈ బేబీస్ పెట్టాయి అవి, అయితే ఎక్స్చేంజ్ చేద్దాం. అదే బ్లూ ఉంది, గోల్డ్ కూడా నేను బ్లూ ఇస్తాను. ఇది బ్లూ, ఒక బ్లూ కూడా ఉందా నీ దగ్గర? చెరీ ఉందా? అదే చెరీ ఉంది. నాకు గోల్డెన్ కావాలి. గోల్డెన్ ఒకటో ఉంది. ఆహా ఓకే, ఎక్కువ లేవా? పర్లేదు. ఇవి ఫుల్గా మన గ్రూమింగ్ ట్యాంక్స్ ఇవి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, స్నేల్స్, మళ్ళీ అమెజాన్ సోర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడగలరు, అరే పైప్ పెట్టి ఫుల్ మోలీస్ ఇవన్నీ బేబీస్ చాలా ఉన్నాయి చూడండి.
అన్ని బేబీస్ పెద్ద చేసి, అంటే బేబీస్ పెట్టినప్పుడు ఇక్కడ వేసేస్తాడు మౌలీస్, గప్పీస్, ప్లాటీస్ ఇవన్నీ ఇక్కడ పెద్ద అయ్యేసరికి ఫుడ్ వేస్తే వస్తాయి చూడండి. సో పెద్ద అయ్యేసరికి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మా ఓడిది మీకు గుర్తుంటుంది లాస్ట్ వీడియోలో శ్రీనివాస్ అక్వేరియంస్ నేను మీకు వీడియో తీసి చూపించాను కదా. సో ఆ అక్వేరియం మా ఓడి ఇంటికి వచ్చాం అనమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అన్ని అమ్మోళ్ళ బేబీస్ అన్ని. పెద్ద కూడా ఏవో ఉన్నట్టున్నాయి చిక్లెట్స్, ఇందులో చిక్లెట్స్ కూడా ఏవో ఉన్నాయి. జైంట్ గోరమి కూడా ఏదో ఉంది. కొంచెం వచ్చేవా తీసి చూపిస్తావా? సైజ్ ఎంత ఉంది అది? అయితే తీసి చూద్దాం. అందులో జైంట్ గోరమి కూడా ఉంది, తీసి చూద్దాం గైస్. ఓకే, నా దగ్గర హాఫ్ ఉంది అది చెప్తున్నా. బాగా గోలెడుతున్నాయి. అవి ఒకటి అలా తీసేస్తే వెంటనే ఇంకా వస్తూనే ఉంటాయి కదా ఈ అమెజాన్ సోర్స్. వీడియో అప్పుడు ఆన్ చేసి కదా దొరకలేదు. నేను పర్లేదులే మాట్లాడుతున్నాను. మా వాడు చిక్కు ఎక్కువ లేదు. యాపిల్ స్నేల్స్ ఎగ్స్ గైస్. సో బేసిక్గా స్నేల్స్ బ్రీడ్ చేసినప్పుడు అలా వచ్చి గోడ పైన ఎగ్స్ పెడతాయి. సో అక్కడ నుంచి అవి ఇట్లా ఎగ్స్ అనమాట. సో అవి అలా బేబీస్ ఫామ్ అయితే నీటిలో ఒక్కొక్కటి ఒక ఎన్నో డేస్ తర్వాత పడిపోతాయి అనమాట నీటిలో. 21 డేస్ అట. 21 డేస్ తర్వాత సో దాని తర్వాత అవి నీటిలో వచ్చి మళ్ళీ గ్రో అవుతాయి అనమాట. చక్కగా బేబీస్ ఇవి చక్కగా బ్రీడింగ్ కూడా అవుతుంది ఇందులో. పెద్దలు ఉన్నాయి బట్ దొరకట్లేదు. ఉన్నీలే, ఎందుకంటే ఇబ్బంది పెట్టరు. ఇదిగో బ్రీడింగ్ ఫీమేల్ ఇది, పెద్ద సైజ్ది. ఉన్నీలేరా దా. అది బాగా దాక్కుంది. ఇది నీళ్ళు చెత్త చేస్తున్నాం. ఇక్కడ మా వాడు మాకు చూపించిన నీళ్ళంతా చెత్త చేస్తున్నట్టు. ఇది మన సక్కర్ ఇది మేల్. ఇది ఇంకోటి అది దొరకలేదు. సరే పర్లేదు లేదా, అది కనిపించింది వీడియోలో. అమెజాన్ సోర్డ్ అది మదర్ ప్లాంట్. అది ఈ ఒక్క ప్లాంట్ నుంచి చిన్నవి అన్నీ వస్తాయి. ఇంకా పక్క నుంచి ఇలాగా ఒక స్టెమ్ లా వచ్చేసి దాని నుంచి ప్లాంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మీరు చూస్తున్నారా? ఇలాగా స్టెమ్ లాగా వచ్చేసి దీని నుంచి బేబీ ప్లాంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో అవి అలా గ్రో అయిపోతాయి. ఇదిగోండి చూడండి. సో అలాగా మీకు స్టెమ్ లా వచ్చేసి ఇది మదర్ ప్లాంట్ నుంచి స్టెమ్ లా వచ్చి ఫుల్ గ్రో అవుతాయి. సో మదర్ ప్లాంట్ అందుకని పెద్దగా ఉంటుంది. మిగతావన్నీ ఇలా చిన్న చిన్న షూట్స్ లా వచ్చి పెరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు జైంట్ కూర మీరు ఇన్ని బేబీస్ కూడా వేస్తావు, అవేం తినట్లేదు. ఏం తినట్లేదు. మా కూడా అయితే రాక్షసి. ఓకే, నెక్స్ట్ వీడికి లోన బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి చూపిద్దాం. అవి చూపించి అందరికంటే పెద్దది ఒకటి ఉంది, రెడ్ స్లైడర్. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇప్పుడు పెంచిన వాళ్ళు పర్లేదు, కానీ కొత్తగా అయితే కొనలేము, అమ్మలేము. బ్యాన్ అయ్యి ఉంది ఇప్పుడు ఇండియాలో. ఓకే, మీకు ఇప్పుడు బ్రీడింగ్ ప్లేస్ అన్ని చూపిస్తాను గైస్. ఇది వీడి బ్రీడింగ్ రూమ్. చాలా స్మాల్ అండ్ కాంపాక్ట్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మీరు చూడగలుగుతున్నారు. ఇది పోలార్ ప్యారెట్స్. ఇది బేసిక్గా మీకు పోలార్ ప్యారెట్స్ కి కాన్వెంట్ చిక్లెట్స్ కి డిఫరెన్స్ చూపిస్తాను నేను. సో ఇది చూసారా, పోలార్ ప్యారెట్ జనరల్లీ రౌండ్గా ఉంటుంది అండ్ ఇది చాలా పెద్ద సైజు ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 ఇంచ్ ఉంది బేబీస్. మీకు కెమెరాలో తెలియకపోవచ్చు, బేబీస్ అంటున్నాను, బ్రీడింగ్ పేరు. ఇది పోలార్ కాన్వెక్స్. ఇది మన కాన్వెక్స్ అనమాట. బేసిక్గా కాన్వెక్స్ లాంగ్ బాడీగా ఉంటుంది. సో బాగా అడల్ట్ ఇవి. సో మేలు ఇవన్నీ మీకు ఇందులో ఇలా చూడండి, మీకు బేబీస్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తుంది. అది కింద నుంచి పెట్టండి చూడండి. ఇవ్వండి ఫుల్ బేబీస్తో ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ 500 బేబీస్ పైన ఉంటాయి ఈజీగా.
సో బ్రీడింగ్ పేరు, మంచి బ్రీడింగ్ పేరు అంటే ఇలాగ ఉంటుంది అనమాట. అండ్ ఇవి కూడా చూడండి బేబీస్ పెట్టే, ఇక్కడ కూడా ఇక్కడైతే క్లియర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఈజీగా 500 పైనే ఉంటాయి. ఇందులో కూడా కొంచెం పెద్ద సైజే ఉన్నాయి బేబీస్ ముందు రెండింటికంటే. ఫీడింగ్ ఏం వేస్తున్నావు వీటికి? ఆర్టిమియా తినేస్తున్నాయి ఈ సైజ్కి. నైస్. ఇంకా ఇక్కడ ఏమొచ్చి గప్పి చాలా రకాలు ఉన్నాయి. మన పాండా గప్పి, మళ్ళీ ఇంకోటి ఏఎఫ్ఆర్ ఉన్నాయి, అల్బినో ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి ఇందులో. ప్లస్ ఇక్కడ ఒక ఏంజల్ బ్రీడింగ్ పేరు చూడండి, ఎక్స్పెక్ట్ చూసారా, నేను జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి ఎగ్స్. సో పేరెంట్స్ ప్రస్తుతం చూస్తున్నాయి, ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, చేస్తే అవి తినేస్తాయి మళ్ళీ. ఇందులో ఏముంది? ఇందులో కూడా కాన్వెక్ట్ ఉంది, లాన్ ఉంది ఇది. సో ఇక్కడ బ్లూ అకారా ఉంది. బ్లూ అకారా బ్రీడింగ్ పేరు ఉండేది అట, కానీ అనుకోకుండా బ్లూ అకారాలో ప్రాబ్లం ఏంటంటే అందులో కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మేల్కి తెక్కెక్కినప్పుడు ఫీమేల్ని చంపేస్తుంది. సో ఇది ఫీమేల్ని చంపేసిందట పాపం. కానీ దానికి ప్రూఫ్ ముందు బ్లూ అకారా బేబీస్. ఇవన్నీ బ్లూ అకారా బేబీస్ గైస్, లాస్ట్ బ్యాచ్ది. సో త్వరలో మనోడు షాప్లో కూడా ఇవి సేల్కి కనిపిస్తాయి మీకు. కొంచెం పెద్ద సైజ్ అయ్యాక కొంచెం టైం పడుతుంది, కానీ బాగానే వచ్చేస్తుంది. చాలా ఉన్నాయి, ఒక 300 పైన బేబీస్ ఉన్నాయి. అండ్ ఇవే బేబీస్ పోలార్, ఇవన్నీ పోలార్ లాస్ట్ బ్యాచ్ బేబీస్ అనమాట. ఎన్ని ఉన్నాయి చూడడం భలే ఉంటుంది కదా, సూపర్ అసలు. ఇంకేమున్నాయి ఇక్కడ? ఇది మన బేట బ్రీడింగ్కి. సో బేసిక్గా నేను ఇది పట్టుకెళ్ళిపోతున్నాను. సో ఇది మన ఇంకోటి వీళ్ళ దగ్గర చాలా అందమైన ఒక గోల్డ్ బీటా మేల్ ఉంది. తిరుగురా, కరెక్ట్ టైంలో అడ్డంగా తిరుగుతాయి ఇవి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ హ్యామ్స్టర్స్ బేబీస్ ఉన్నాయి. సో అది గుడ్డిదా ఏంటి? నిద్ర లేచిందని కళ్ళు మూసిందా? ఇప్పుడే లేచిందని. అది మదర్, ఇది మదర్. ఓకే, పట్టుకోవచ్చా? కరదా? ఇంకా కళ్ళు చెడు ఓపెన్ అయిపోయి. అరే చాలా క్యూట్గా ఉన్నారు ఇవి. హలో, ఇవన్నీ దాని బేబీస్. అది ఇంకో ఫీమేల్. అది ప్రెసెంట్ ఇప్పుడే మొన్న బేబీస్ పెట్టేసి 10 days అవుతుంది. 10 days బేబీస్ గైస్. అండ్ ఇవి ఎంత 20 days కదా? ఈ 1 month బేబీస్. 1 month బేబీస్. అస్సలు చేతిలో ఉండట్లేదు, ఏం చేస్తాను, ట్రై చేస్తాను. కలర్ వస్తుంది కదా దీని అమ్మలాగే. క్యూట్గా. మా మేల్ ఇది సపరేట్ చేసేయాలి. మేల్ ఉంచకూడదా? ఇది ఒక బ్రీడింగ్ మేల్, అదొక బ్రీడింగ్. నైస్. ఇవన్నీ నిద్ర లెగిస్తున్నాయి చూడండి, కళ్ళు మూసుకొని ఎలాగున్నాయి. మార్నింగ్ అంతా పడుతుంది, నైట్ పూటే లెగిస్తాయి. ఈయన్నే తీయచ్చు కదా అని కష్టపెడుతున్నా. ఇది ఫుల్ హెయిరా? నైస్. ఏట్రా ఏం చేస్తున్నారా? వీడు మన పెద్దోడు అనమాట. దగ్గర లేపేశారు అన్నట్టున్నాడు, కలిసేస్తాడేమో భయం నాకు. వీడు ఉండడు అస్సలు చేతిలో. పడిపోతే భయం నాకు. ఇవన్నీ మేల్స్ అనమాట. బేసిక్ గా పిల్లలు పెట్టినప్పుడు మేల్స్ సెపరేట్ చేయాలి. ఉంది. సో తీసేయాలంట. ఇట్లా టాక్ కూడా ఉంటుందా? చిన్నది ఉంటుంది. నాకు ఇప్పుడుదో తెలియదు అది. నైస్. టాక్ ఉంటుందని ఇవాళ తెలిసింది. ఓకే, ఇవాళ అందరికంటే ఇంకేమైనా ఉంది ఇక్కడ? ఓకే, బర్డ్స్ కవర్ చేద్దాం. బర్డ్స్ మనం part 2లో కవర్ చేద్దాం గైస్. ఇవాళ ఓన్లీ ఫిషెస్ కోసమే, హ్యామ్స్టర్స్ కోసమే. సో అందుకంటే వెయిట్ అయినా ఇది 14 years ఆరోవైనా గైస్. ఇది దీని ఏజ్ ఇప్పుడు 14th year ఇది. సో బేసిక్గా లైట్ ఏం లేదు, జస్ట్ ట్యాంక్ సైజ్ అంతా 6 feet ట్యాంక్, 3 feet ఫిష్. ఇది బేసిక్గా రీసెంట్గానే దీని ఈ నడు విరిగిపోయింది ఓల్డ్ ఏజ్ వల్ల. ఇది నేను చాలాసార్లు చూసాను. ఇది ఇంకా పెద్దదిగా ఫుల్ తిన్నంగా ఉన్నప్పుడు అయితే 3 feet ప్లస్ ఉండేది.
సో బేసిక్గా మన అంకుల్ గారు ఇక్కడ ఉన్నారు, మీకు అందరికి తెలిసి ఉంటుంది, గోపాలపట్నంలో షాప్ దగ్గర ఉండేవారు. అతను ఈ సైజ్ తెచ్చి వేసిన ఫిష్ ఇది. అండ్ గైస్ మీరు నా ఈ సైజ్ చూస్తున్నారు, ఇది చాలా పెద్ద ఫిష్. ప్రస్తుతానికి దీని ఫుడ్ కూడా ఆగిందా, తింటుందా? ఫుడ్ ఇంకా తింటుంది ఈ పొజిషన్ లో కూడా ఉండి. సో ఓల్డ్ ఏజ్ వల్ల దీన్ని అడుగు విరిగిపోయింది, లేదంటే చాలా స్ట్రైట్ గా ఉండేది. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఫిష్ ఇది, 3 feet ఇది. అండ్ హీస్ మ్యాసివ్ గైస్, హీస్ మ్యాసివ్. నేను వచ్చి మీకు అందరికి ఇదే చూపిద్దాం అనుకున్నాను. వైజాగ్ అందుకంటే ఓల్డెస్ట్ ఫిష్ ఇదే ఉంటుంది అర్వానస్ లో అయితే, దీని నుంచి అయితే ఉండదు గైస్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. వాడు ఇంకా ఫుల్ యాక్టివ్ గానే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. డ్రాప్ అయ్యి వచ్చింది కానీ అదేమీ పెద్ద ఇష్యూ కాదు. అది ఇక్కడ మన వైజాగ్ లో అయితే సర్జరీస్ లేవు, ఉండుంటే అందరూ చేయించేవారు గ్యారంటీగా. ఏజ్ కూడా అయింది కదా, 14 years ఉంటే మామూలు ఇది కాదు. సో చాలా హెల్తీగా ఉన్నాడు ఇంకాను. ఓకే, ఇందులో మనకి ఏంటంటే మా ఊడిదే మోయినా కల్చర్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికైనా ఎప్పుడైనా మోయినా కల్చర్ కావాలంటే షాప్కి వెళ్ళి అడిగారంటే శ్రీనివాస్ అక్వేరియంస్కి, వాడు మీకు కల్చర్ కూడా ఇస్తాడు. ఎంత తీసుకుంటున్నావు? స్టార్టర్ 200 rupees మోయినా కల్చరు. సో మీకు ఎప్పుడైనా కావాలి అంటే మీరు తీయచ్చు. నేను మీకు ఇదే వీడియోలో పక్కన సైడ్ని యాడ్ చేస్తాను. సో ఇగో చూస్తున్నారు మోయినాస్. ఇప్పుడు తక్కువ ఉంది ప్రస్తుతానికి, అది ఒక్కొక్కసారి అప్ డౌన్ అవుతుంటుంది. అప్పుడు డౌన్ అయింది, కానీ మీకు అప్ అయిన వీడియో నేను ఈ పైన టాప్లో చూపిస్తాను. ఓకేనా గైస్, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. బేసిక్గా ఈ వీడియో ఓన్లీ ఫర్ ఫిషెస్ చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో పార్ట్ 2లో మీకు వీడి దగ్గర ఏంటంటే బర్డ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. వీటితో చాలా బ్రీడింగ్ ప్లేస్ ఉన్నాయి, ప్లస్ హ్యాచరీస్ కూడా ఉన్నాయి చిన్నగా, కానీ చాలా క్యూట్గా ఉంటాయి అవన్నీ. సో అన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఓకేనా.